రక్షాబంధన్‌కి ఏదైనా స్పెషల్‌గా స్వీట్ చేయాలి అనుకుంటే, ఈ విధంగా ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా, పంచదార కూడా వాడకుండా క్యారెట్ రవ్వ లడ్డు చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చనమాట ప్రాసెస్‌లోకి వెళితే. ముందుగా 2 కప్పుల గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వలోకి 1 కప్పుడు నీళ్ళైతే వేసుకోవాలి. దీనిని ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా రవ్వనంతా కూడా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుని ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని దాని మీద నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా ప్లేట్ మొత్తం నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ప్లేట్ మీద ముద్దలా చేసి పెట్టుకున్న రవ్వ మొత్తం వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనిని తీసుకుని ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద దీనిని వేసుకోవాలి. చుట్టూరు కొంచెం నెయ్యి అప్లై చేసి 2 వైపులా కూడా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకుని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నిటిని తీసుకుని మిక్సీ జార్లోకి వేసి దీనిలోనే 2 ఇలాచీలు ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పొడిలా అవ్వాలండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దీనిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లోకి 1 కప్పు ఉండేలాగా క్యారెట్ తురుముని వేసుకోవాలి. క్యారెట్ తురుము త్వరగా వేయించుకోవాలండి. మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని క్యారెట్ తురుము బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇలా రెండింటిని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలండి. క్యారెట్ రవ్వ మిశ్రమం కూడా బాగా కలిసాయి కదండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలోకి బెల్లం పొడి కానీ పంచదార పొడి కానీ వేసుకోవాలి. నేనైతే 1/4 కప్పు బెల్లం పొడి వేసాను. తీపి ఎక్కువ కావాలి అనుకుంటే 1 కప్పు వరకు తీసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్లో ఉంచే చేసుకోవాలండి. క్యారెట్ రవ్వ మిశ్రమం కొంచెం వేడిగా ఉంటుంది కనుక బెల్లం పొడి అనేది ఈజీగా కలిసిపోతుంది. బెల్లం పొడి అంతా కూడా వేడికి మెల్ట్ అవుతుంది చూసారా. మొత్తం అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. జీడిపప్పే కాకుండా మీకు ఏం కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిలోకి 2 స్పూన్ల కరిగించుకున్న నెయ్యి వేసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇంకా పాలు కానీ ఇంకేమీ వేయనవసరం లేదండి. నెయ్యి వేసినా వేయకపోయినా కానీ ముందుగా నెయ్యి వేసాం కనుక లడ్డు ఈజీగా చుట్టుకోవచ్చు. నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందన్నమాట. చూసారు కదండి, చాలా ఈజీగా ఈ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రవ్వలో క్యారెట్ బెల్లం పొడి యూజ్ చేశాను కనుక హెల్త్కి కూడా చాలా మంచిది. లేట్ ఎందుకు, రాఖీ పండుగ రోజు మీరు కూడా ట్రై చేసేయండి. చిన్న కప్పు రవ్వతో ఇన్ని లడ్డూలు అయితే చేసేసాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.